హాయ్ అండి. బెండకాయ నువ్వుల కర్రీ. నువ్వులు ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. కుక్కర్లో బెండకాయ ముక్కలు మిక్సీ పట్టుకున్నంత వేసుకొని జీలకర్ర, సాల్ట్, పసుపు, కొద్దిగా ఇంగు వేసుకున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే కొర్రలు కినోవా రైసు కలిపి చేస్తున్నాను. కినోవా అంటే 1 స్పూన్ వేస్తున్నాను. మీరే ఏ హోటల్లోకి వెళ్ళినా మీకు కినోవా రైస్ అంటే ఇస్తారు, కానీ అది రోజులో 40 గ్రామ్స్ మాత్రమే తినాలి. ఎక్కువ రైస్ తినకూడదు. అది హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కినోవా అనేది ఏ హోటల్లోనైనా ఒక్క చిన్న కప్పుతోనే ఇస్తారు. మళ్ళీ అడిగితే అది తినకూడదని కూడా చెప్తారు. 40 గ్రామ్స్ రోజులో తినొచ్చు. నేను 1 స్పూన్ కొర్రల్లో వేసాను. చాలా ఆరోగ్యం అండి. మనకి ఎటువంటి ప్రోటీన్ లేదు బాడీలోనే కినోవా తీసుకుంటే సరిపోతుంది. హాయ్ అండి. పప్పుచారు అండి. కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని మనకి ఎంత చారు కావాలనేది ఫస్టే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఒక టమాటో, కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, పచ్చిమిర్చి, అట్లనే ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. 2 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు, మెంతులు, వాము, ఉన్ని దినుసులు వేసుకున్నాను. ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగ వేసుకుంటే సరిపోతుంది. మనం పోపులో కరివేపాకు వేసినట్లయితే నెయ్యి అంతా కూడా బయటికి సిమ్ముతూ ఉంటుంది కాబట్టి నేను ఉడికేటప్పుడే కరివేపాకు ఎప్పుడు వేసేస్తూ ఉంటాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చు. కాస్త ఇంగువ పోపులో వేస్తే ఎప్పుడైనా పప్పుకి చాలా టేస్ట్ ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర, నిమ్మరసం అనేది యాడ్ చేసుకున్నాను. పప్పును బట్టి ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదు పులుపు ఎక్కువ కావాలంటే ఒక నిమ్మకాయ వేసుకోండి. హాయ్ అండి. ఎయిర్ గ్రోత్ ఎరాయిలు, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. ఇవైతే ఇప్పుడు అన్నీ కూడా షాంపూ పౌడర్లు, సున్నిపిండి చాలామంది పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి త్వరగా పంపించాలని ఒక ఆమెకైతే 1/2 కిలో సున్నిపిండి, కేజీ షాంపూ పౌడరు, ఒక 1/2 లీటరు హెయిర్ ఆయిల్ పెట్టుకున్నారు. వాళ్ళ కోసమని హైదరాబాద్లోనే బైక్కి ఇచ్చి తోలమన్నారు. వాళ్ళ కోసం ఇప్పుడు రెడీ చేశాను. ఇవన్నీ కూడా ప్యాకింగు రేపు పంపిస్తాను. చాలామంది 1/2 కేజీ, 1/2 కేజీ షాంపూ పౌడర్ పెట్టుకున్నారు. సున్నిపిండి కూడా అంతేనండి. 1/2 కిలో, 1/2 కిలో పెట్టుకుంటున్నారు. షాంపూ పౌడరు ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కలుపుకొని జారుడుగా దోశల పిండి మాదిరి కలుపుకొని నెత్తంతా కూడా పాయలుగా తీసి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే ఒక్కసారికి జిడ్డంతా పోతుంది. సున్నిపిండి ప్యాక్లాగా వేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి ముఖానికి ఒళ్ళంతా కూడా రుద్దుకోవచ్చు. మంచి రిజల్ట్ ఉంది. పింపుల్స్ మచ్చలు పోవడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. హెయిర్ ఆయిల్ కూడా అంతే. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. ఇది షాంపూ పౌడర్ అండి. ఒక ఆవిడైతే కిలో ప్యాకెట్ అడిగారు. ఇది 1 కేజీ ప్యాకెట్ అండి. షాంపూ పౌడరు కిలో, 1/2 లీటర్ హెయిర్ ఆయిల్, సున్నిపిండి 1/2 కేజీ తీసుకున్నారు ఆవిడ. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉన్నది. సున్నిపిండి అయితే పింపుల్స్ మచ్చలు తీసేస్తుంది. షాంపూ పౌడర్ ఎలా యూజ్ చేయాలంటే నైట్ టైము మీరు హెయిర్ ఆయిల్ 5 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. మార్నింగ్ ఒక కప్పులో 2 స్పూన్లు షాంపూ పౌడర్ వేసుకొని మీ జుట్టు ఎంత ఉంటే దాన్ని బట్టి వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసి జారుడుగా దోశల పిండి కంటే కాస్త చిక్కగా కలుపుకొని నెత్తి అంతా కూడా కుదుల నుంచి చిగుర్ల వరకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే చక్కటి నెత్తి అనేది రెడీ అవుతుందండి. మీకు ఒక్క ఎంట్రుకు కూడా పోదు. న్యాచురల్ కాబట్టి ఎటువంటి కెమికల్ కలవదు దీంట్లో. హెయిర్ ఆయిల్ కూడా కడవదు. మనం ఏది చేసినా సరే న్యాచురల్ కాబట్టి మంచి రిజల్ట్ ఉంటుందని నేను చెప్తున్నాను. 100% న్యాచురల్, మంచి రిజల్ట్ ఉంటుంది. వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు. డాండ్రఫ్